లేదు కన్నా, నీకు ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాం అనుకుంటాను. అవునా? మరి డబ్బులు ఎట్లా నాన్న? జస్ట్ అనుకుంటాను. అనుకోవడానికి డబ్బులు ఎందుకు అవసరం? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఏమైంది కన్నా, ఏం ఆలోచిస్తాను? నేను ఈసారి క్లాస్ ఫస్ట్ వద్దాం అనుకుంటాను. అవునా? దానికి బాగా చదవాలి కదా కన్నా. అనుకుంటున్నా అంతే, దానికి చదువు అవసరం లేదు కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏం పని పాట లేక సోది వచ్చేది ఎక్కువైపోతాను ఇద్దరికి. ఎందుకు మమ్మీ కాళ్ళు ఊపితే ఏమైతుంది? కాలు వస్తే దరిద్రం డైరెక్ట్ గా నడుచుకుని ఇంటికి అవుతుంది, అర్థమైందా? ఊపగండి చూడు, దరిద్రం నడుచుకుని దాని ఇంటికి వచ్చింది. పోనీ తీపోండి, ఇక చెప్తే తెలుస్తుంది. నువ్వేనా? బుజ్జి, ఏం చేస్తాను? ఏం చేస్తారు? బట్టలు మడత పెడుతున్నా, కమరట్లేదా? మీ చెల్లకు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పుదాం అనుకుంటానా. మెంటలో పిచ్చిలేస్తున్నాయి మన నిన్ను. అది కాదే, ఏప్రిల్ ఫుల్ చేద్దామని. హలో. హలో బావ, ఇంట్లో అందరు మంచినా? అక్క, సాత్విక అందరు మంచినా? బాగున్నాం. మీరంతా బాగా మంచుకున్నారా? అందరం మంచిగా ఉన్నాం బావ. ఏం లేదు, నీకు ఒక విషయం చెప్పదామని ఫోన్ చేసా. అవునా? ఏంటిది బావ, చెప్పు. ఐ లవ్ యూ. అవునా? ఐ లవ్ యూ టూ బావా. నేను నీకు ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నా బావా, మొత్తం తెలియదు నీకు. ఏం చేస్తున్నావు? కనబడతలేదా? గోర్లు తీసుకుంటానా. ఇంట్లో గోర్లు తీస్తున్నావు? గోర్లు తీస్తే నరకని పోతారు తెలుసా? ఇప్పుడేమైనా నా స్వర్గంలో నేను? మమ్మీ, స్కూల్లో హోంవర్క్ ఇచ్చిండు, మర్చిపోయా చెప్పడం. 15 ఫ్రూట్స్ పేర్లు రాయాలి. చెప్పవా? పేర్లు రాస్తా. రాసుకో. యాపిల్, మ్యాంగో, వాటర్ మిలన్, డజన్ అరటిపండు రాసుకో. బైగన్. ఓయ్, బీరువాలోకి వెళ్ళి ఎవరు తీసిన డబ్బులు? అయ్యో మామ, నాన్నకు తెలిసినట్టుంది. ఐడియా మామ. ఒకవేళ నాన్న నిన్ను అడిగిన అనుకో, నువ్వు తీసినా అని చెప్పు. నన్ను అడిగితే నేను తీసినా అని చెప్తా. సరే. ఎవరు తీసిండు బీరువాలోకి వెళ్ళి 50 రూపాయలు? మర్యాద చెప్పండి. అయ్యో బావ, నేనే తీసిన 50 రూపీస్. గుర్తుందా మామ? అట్లా దొంగతనం చేస్తారా మన ఇంట్లో మనమే?